వీడికంటే ఎక్కువ చేద్దాం. ఇలా 8 రౌండ్స్ తీసి ఫస్ట్ నేను లేదు మీరు నువ్వు పట్టుకున్న దానికి ఎవరికి. హే మామ, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో మామ, ఏంటంటే మనం స్టోరీ అండ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టామన్నమాట. లైక్ మీకు నచ్చిన టాస్క్, మీ సజెషన్స్, లైక్ ఇంట్రెస్ట్కి ఏమన్నా చెప్తే చేస్తామనేసి కదా. సో చాలామంది పెట్టినన్నమాట, లైక్ ఇట్లా ఈ కాన్సెప్ట్స్ ఇలా అనేసి. సో అందులో మంచి బెస్ట్ సజెషన్ తోటి మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, ఛాలెంజెస్ చేయబోతున్నాము. అంటే నేను కూడా చేస్తాను, చూద్దాం, నేను కూడా చేస్తాను, మన వాళ్ళ దగ్గర చేపిస్తాను అనమాట. మనం అయితే మన వ్లాగ్లో అయితే ఎంటర్టైన్మెంట్ తప్పదు, అసలు తప్పనివ్వను. లెట్స్ గో మామ, చూద్దాం. ఇక మన వాళ్ళు అందరూ ఈయనన్నాడు, చూసే ఉంటారు మన వ్లాగ్లా. వీళ్ళందరికీ నవ్వుతుండు. హాయ్, చాలా మంచోండి. ఇక వీళ్ళందరికీ ఛాలెంజ్ పెట్టబోతున్నా. వీడు విక్కీ అన్నమాట, కార్తీక్. వీడికి అతి ఎక్కువ, వీడికంటే ఎక్కువ, వీడికంటే ఎక్కువే. కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. సరే అన్న, మనకు తెలుసు కదా, మనకు ఛాలెంజ్ ఇచ్చిండ్రు, అసలు తగ్గొద్దు. చేద్దాం. లెట్స్ గోనా, చేద్దాం. లెట్స్ గో, చేద్దాం. సో ఇప్పుడైతే గేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే 3 గేమ్స్ కండక్ట్ చేస్తా. అంటే ఛాలెంజ్ అదే అనమాట, గేమ్స్. అవునా, నిజమా? సో ఫస్ట్ గేమ్ వచ్చేసి దిలీప్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగో ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఇదిగో ఏళ్ళు ఉంది కదా, దీన్ని ఇలా చూపిస్తా. ఇది ఏళ్ళు దీని వైపు చూపించాలా, మనం దాన్ని చుట్టూ తిరగాలన్నమాట. ఇలా 8 రౌండ్స్ తీసి లాస్ట్ ఎక్కడ పోవాలంటే అదిగో ఇట్లా చూపిస్తా. ఇక్కడ ఒక చెప్పు ఉంది అనమాట. సో దీన్ని దాటేయాలన్నమాట. సో దీన్ని దాటే ఫస్ట్ లెవెల్ పూర్తయినట్టు అలా. ఇది అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. మన నలుగురు ఏడికిరా సురేందర్ మన రీల్ వైరల్ అయింది కదా, సురేందర్ కిందకి. గెలుస్తావరా నువ్వు? గెలుస్తాను నేను. చూద్దాం ఎవరెవరు గెలుస్తారు ఏందో. స్టార్ట్ అని నేను చెప్తాను. ఎవరైతే ఫస్ట్ అక్కడ పోతారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, గెలిచినట్టు. ఓకే, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రెడీ. చూద్దాం ఎవరెవరు ఏందనేసి. రెడీయా? ఆగు, నేను చెప్తా, ఎందుకంత తొందర? సరే లెట్స్ గో. ఇగో ఆగండి రా. తిరగచ్చు, వంగి తిరగాలి. 8 రౌండ్స్ 10 అన్న 10 రౌండ్స్ 10 రౌండ్స్ చుట్టూగా తిరగాలి. ఫస్ట్ ఎవరైతే అక్కడ పోతారో. రెడీయా? ఉంగండి, ఇంకా ఉండాలి. లేదు, భయపడను, ఏం కాదులే. లెట్స్ గోనా. 1 2 3. 1 2 3 4 5 6 7 8 ఇంద్రయ్య అక్కడనే ఉంటాను, ఇక్కడ అక్కడనే ఉంటాను. రివీల్ చేస్తున్నాం. కావాలంటే ఫస్ట్ నేను లేదు, నేను చూసా రివీల్ పెడతా. సో మామ, ఇప్పుడైతే ఫస్ట్ ఎవరు వచ్చిన రివీల్ చూసి పెట్టేస్తాను. సరే నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం పా. ఎట్లుంది ఫస్ట్? ఎంతైనా ఇప్పుడు అజయ్ కుమార్ ఇది చేయబోతున్నాడు, మేమైతే చేసాము. మేము చూస్తాం. అజయ్ కుమార్ ఇప్పుడు
నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? 10 రౌండ్లు ఇప్పుడు తిరగాలి మాకంటే స్పీడ్ గా. సరే కానీ రెడీ 10 రౌండ్లు స్పీడ్ గా చూద్దాం. 50 రౌండ్లు తిరుగుతుంది. సరే కానీ కమాన్ చూద్దాం ఎంత తిరుగుతావు. రెడీ 1 2 3. పొట్టోడికి దోలు తీరిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నీకు? ఓకే కట్టిపోతున్నావు. అదిగో ఇదిగో చెప్పు అక్కడ ఉంది. భూమి తిరిగి నాకే అర్థమైతే. సరే సరే నేను కూడా ఓడిపోయినా. నెక్స్ట్ టాస్క్ వెళ్దాం. నెక్స్ట్ టాస్క్. ఓకే ఓకే అన్నప్పుడు పాపం ఫీల్ అయినట్టున్నాను. సో మామ నెక్స్ట్ వచ్చి కప్పగెంతులు అంటే ఫ్రాక్ జంపింగ్. మన చిన్నప్పటి నుంచి ఆడుకునేది. చాలా అంటే చాండోళ్ళకి అంటే చాలా ఇయర్స్ అయింది ఆడి. చూద్దాం ఇది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. లెట్స్ డూ. కాదు ఇంకా అవలేదమ్మా, అప్పుడే అది చేసేస్తున్నావు. ఇంకా ఉంది, చాలా ఉంది మీకు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇంకా ఉంది. లేదు లేదు మీకు వీడియో తీసే ఛాన్సులు రాలేదు. సో నవ్వు కెమెరామెన్ దిలీప్ అనమాట. ఓకే ఏం లేక కప్పగెంతులు నార్మల్ గా ఇట్లా ఫ్రాక్ జంపింగ్ ఇట్లా వేస్తారు కదా, డిఫరెంట్ ఇది ఎవరికైనా వస్తుంది. ఓకే సో మనం ఇట్లా ఉండే కదా, ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుని జంప్ చేయాలి. ఓకే సేమ్ ఆ టార్గెట్ కొంచెం దగ్గర పెడతాను, కష్టం కాబట్టి లెట్స్ గో చూద్దాం. ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళు విన్నా. బిర్యానీ బిర్యానీ అంట గుర్తుపెట్టుకో నువ్వే అడగాలి. బిర్యానీ బిర్యానీ విక్కి కొట్టి నాన్ వెజ్ తినిపించిన వాళ్ళకి, నాన్ వెజ్ తిన్న బిర్యానీ కొనుక్కుంటానన్నా డబ్బులు ఉన్నాయి. బిర్యానీ కొనుక్కుంటానన్నా డబ్బులు ఉన్నాయి. భూమి కదిలిపోద్ది. ముందు నేను గెలుస్తాను. ట్రై చేయి. ఈ నుంచి అన్న చూపి అన్న, ఆ నుంచి ఇదిగో టార్గెట్ చేంజ్ చేద్దాం. టార్గెట్ మార్చు. ఓకే దగ్గర పెడతాము ఇక్కడ. ఓకే అలా కుదరదు కానీ మార్చు కొంచెం. బిర్యానీ వద్దు కానీ ప్యాన్ కొని పెట్టే. ఏం కావాలరా నీకు? ప్యాంట్ కావాలన్నా. ప్యాంట్ కావాలా? నువ్వు స్టార్టింగ్ లో చూపించాలి కదా మరి. నేను కూడా ఎప్పుడు ఇవ్వాలి కప్పగెంతులే కానీ ఇది డిఫరెంట్ చూపించాను, నాకే రాదు. ఓకే మార్చాను అందరు టాస్క్, నాకు టాస్కే నీకు టాస్కే. చూద్దాం జనాలను ఎంటర్టైన్మెంట్ చేయాలి మన ఫ్యామిలీకి ముందే. నాకు అవసరం అన్నా. లెట్స్ గో. నేను వీడియో తీస్తాను కదన్నా. లేదురా నువ్వు చెయ్యాలరా, నువ్వే మాకు కావాలి. రెడీ రెడీ పట్టుకోరా. ఇట్లానే లెట్స్ రెడీ అన్నా. రెడీ అంటే స్టార్ట్ చేస్తాను. రెడీ 1 2 3 స్టార్ట్. బిర్యానీ నాకే దక్కాలి. లేదు అంటే 3 టాస్క్ పెట్టుకుంటా కదా, ఆ 3 టాస్క్ లలో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకే బిర్యానీ. ఓకే మీరు ఏదిరా ఇదిగో ఆగు, వాడు చేస్తున్నాడు. కమాన్ రా కమాన్. లేకపోవట్లేదు. ఇంకోటి ఒక పల్టీ, ఇంకొక పల్టీ, ఇంకోసారి. అన్న ఇది కదన్నా నిన్ను అన్న మన గేమ్ వేద్దాం. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు.
ఏరా ఏంది ఇప్పుడు ఏంది చెప్పరు నిన్ను రాకేష్ నిన్ను రచ్చగొక్కాడు ఎవడాడు ఇప్పుడు నిన్ను లేపింది ఎవడు అన్న మోసం చేస్తాడు. ఏమిరా అన్న ఎంత ఉన్నాడు ఆయన ఎంత ఉన్నాడు కానీ నేను ఎంత ఉన్నాను, అన్న ఎంత ఉన్నాడు. సో మామ 2 టాస్క్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు 3rd టాస్క్ రా. సో ఏంటంటే 2 టీమ్స్ గా డివైడ్ అవుతారు. ఒకరేమో నా కాలు పట్టుకుంటాడు, ఓకే నేను చేతులతోటి ఓకే ఇట్లా 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 అనుకుంటా వరకు రీచ్ కావాలి. ఓకే అండ్ ప్రతి ఒక్కరికి కౌంట్ ఉంటది, అంటే స్వైప్ అయిపోతారు. ఓకే రికార్డు వస్తుంది, రెడీనా స్వైప్ అయిపోతారు. అంటే ఇప్పుడు నేను కింద ఇట్లా ఉన్నా అనుకో, సెకండ్ వాడు నెక్స్ట్ రౌండ్ లో కింద ఉంటాడు. ఓకే సరేనా అన్న అలా వద్దు అన్న, ఒకటి ఇది ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అన్న, ఒకటి ఇది ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఇగో మామ స్టార్ట్ చేద్దాము. పెట్టుకోనా? ఓకే అన్న రైట్. మీరు ఓడిపోలే, మేమే నెగ్గాలి. గట్టి పట్టుకో. స్టార్ట్. అన్న నువ్వు అరే అన్న అయిపోయింది అన్న, నేనే విన్నాను ఈ రౌండ్ లో, నేనే విన్నా. అమ్మా ఇప్పుడు మెయిన్ ప్లేయర్ ఆడతాడు అన్నమాట. ఈ ఆట కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడున్న మనుషులు అది ఏది అది పట్టుకుంటా కావట్లేదు నాకు. సార్ నువ్వే కదా, ఆ టీం రెడీ అవ్వలేదు ఇంకా, రెడీ అవ్వదు. అన్న ఒకసారి లేపుతావు నా కాళ్ళు. అమ్మా అన్న ఫస్ట్ లోనే అయిపోతుంది చూడి, అన్న ఫస్ట్ లోనే అయిపోతుంది చూడి. మాకు ఒకసారి క్లోజ్అప్ షాట్. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవరు అన్న గుడ్డు గులాబ్ జామ్ అవుతుందన్నా. ల్యాబ్ లో పోతాడన్నా, ఎనర్జీ మొత్తం ఇక్కడే అయిపోతుంది అన్నా. ಚಿನ್ನು ನನ್ನ ಮರತೇನ ಹೇಳ ಕೇಳ ನಿನ್ನ ಚಿನ್ನ. అది వెళ్తాను నువ్వు పట్టుకున్న దానికి ఎవరికి. గేమ్ స్టార్ట్, ఓడిపోయినా సరే నువ్వు ట్రై చేయి, ముందరికి ట్రై చేయి. స్టార్ట్. స్టార్ట్. రెడీ రావాలమ్మా రావాలి. నువ్వు లేపడా పట్టుకో రెడీ ఏం తింటున్నారా? పట్టుకో పడిపోయినా. ఎలా ఉందిరా గేమ్? ఏందన్నా అక్కడేంటి ఇక్కడేంటి హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్స్ చెప్పినట్టు నన్ను లేపమని లేపాల్సింది ఆయనైతే. లేదలేడన్నా, పరిగేందన్నా. నేనేమన్నా మూతి వలిగింది. అది చెయ్యాలి, చెయ్యి పైన పెట్టని వస్తుంది. ఎప్పుడన్నా నా మీద అడ్డరా బొంగులు ఆడి మీద కూర్చోండి చెప్తున్నా. ఫస్ట్ నువ్వే రాలే, ఫస్ట్ నువ్వే పెట్టాలి ముట్టు. ఇటువైపు పెట్టు, ఇటు తిరిగు, అటుపో. నేను ఒంగులు దుంగులు ఆడతాం. ఒంగులు దొంగులు. ఫోర్త్ టాస్క్ వేసుకుందాం. ఎందుకంటే మన పిల్లలు బాగా ఎంటర్టైన్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు ఒంగేది ఎవరంటే ఒంగుళ్ళు రాకేష్. ఫస్ట్ ఒంగొద్దు అన్న, ఫస్ట్ సరే ఒంగుదాం. ఒంగుతున్నా అన్నదిగా వస్తలేదన్నా. పాపం ఇప్పుడు విమానం అయితే అన్న లేదు, వీడిని వేరే వాళ్ళని ఒంగుతాం. ఈ మీద గట్టి కొడితే నేను అక్కడ అడిపోతా. నాకు అసలు ఈ మీద చాలా గట్టి ఎలా కొట్టినట్టు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఒక్కసారి ఇంటి చూపిస్తే అయిపోతుంది. ఇలా కొట్టినా నాకు ఈ మీద అది కూడా ఎలా వంగాలంట. కమాన్ నువ్వు అజయ్ బలి అవుతున్నాడు. క్యాప్ పెట్టుకోలే కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం.
ఇదే అయిపోతుంది. నేను అలవాటే నాకు. అన్నా లేక ఒకసారి ఉంగన్నా ఇక్కడ నాకు అలవాటు అవ్వాలిగా. ఒకసారి ఉంగన్నా ఇక్కడ నాకు అలవాటు అవ్వాలిగా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రెడీ 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 రెడీ. ఇంకొడు అంటే వీళ్ళ కోసం 4th టాస్క్. ఓకే ఓకే. ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ రాబోతున్నాడు అతి కార్తీక్. వచ్చేస్తున్నాడు. పుట్టోడైనా గట్టోడా అంటారు. దుంకిండు. ఇప్పుడు వస్తున్నాడు గజాల రాకేష్. ఏం జరిగినా అజయానికి సంబంధం. ఏం జరిగినా అజయానికి సంబంధం. నాకు సంబంధం. దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? ఏం చేద్దాం? కాళ్ళు చేతులు ఇరిగితే మాత్రం ఇప్పుడు దూకపోయి వస్తున్నాడు. పోయిపోయి నేను బలైటట్టున్నా. సామ్రాజ్యం అన్న విక్కీ అని మమ్మీ అన్న. అదే నెక్స్ట్ విక్కీ నువ్వే కమాన్ విక్కీ నువ్వే రావాలా. ఇప్పుడు వస్తున్నాడు వీరాది వీరుడు గజాల రాకేష్. మీరు అటు వెళ్తే అవుట్, ఇటు రావాలి. మీరు అటు వెళ్తే అవుట్. యూ కమ్ దిస్ సైడ్. కమాన్ ఓకే కమాన్. దీనికోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. నిర్లక్ష్యానికి పాడాలి చరణ గీతం. అజయ్ చేసుకున్న ఎన్నో పాపాలకి. It was at this moment he knew. He fucked up. నా కోసం వన్స్ మోర్ ప్లీజ్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? మీకోసమా? లేదు మళ్ళా పెట్టాలి ముట్టు రాకేష్ గారి కోసం. దానికోసం నాకు కాల్ సరిగ్గా లేగలేదన్న. కాళ్ళు. సో దీనికి రాకేష్ కాల్ సరిగ్గా లేగలేదంట. ఇరిగిపోయిన అది పక్కకి వెళ్తాడు మన కార్తీక్. ఇప్పుడు కార్తీక్ అన్నమాట. దీనికి ఇప్పుడు అజయ్ గారు నేనే లేస్తాను. చిత్తు అయింది. ఛాలెంజ్ ఇస్తున్నా. ఇది శాంపిల్. మా అజయ్ ఉంటాడు మళ్ళీ నా కోసం. ఇది నా ఛాలెంజ్. అన్న గెలుస్తాడు, అన్నే గెలుస్తాడు. ఏమనుకుంటున్నా? మనిషి అనుకుంటారు, ఏమని అనుకుంటారు. ఇంకా ఛాలెంజ్ అన్న, ఛాలెంజ్. సరే ఫ్యాన్స్ కోసం ఏమన్నా ఇస్తాను. అది నా గుండె ధైర్యం ఉంది. నేను గుండె ధైర్యం పక్కలేవాడిని. మా అన్న ఉంటాడు. ఒకసారి ఏం తింటున్నావా నువ్వు? సో ఇప్పుడు మళ్ళా సెకండ్ ఛాన్స్ కోరుకున్నాడు రెఫరీ. మేము ఒప్పుకున్నాము. మళ్ళా అజయ్ ముట్టి పెట్టబోతున్నాడు. మీ వల్లనే వస్తాం. మీకోసం. ఒకటోసారి కమాన్ గజాల రాకేష్ కమింగ్. ఎగురు. లేదు ఇది కరెక్ట్ కాదు. మళ్ళా దూకాలి మా కోసం. లేదు మళ్ళా ముట్టి పెట్టాలి. కింద పడిపోకూడదు అలా. ఇప్పుడు విమానం అవుతూనే అన్నా. లేదు మా కోసం మళ్ళా పెట్టాలి. మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇప్పుడు చిత్తయింది. మన సబ్స్క్రైబర్స్ కోసం అన్నా. మూడోసారి మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. నీకు ఇచ్చాడు అసలు నేను చెప్తున్నా. సరే చేతిలో చెయ్యి. అంతా మా ఫ్యాన్స్ కోసం నేను చెప్తున్నా. ఇది మా సబ్స్క్రైబర్స్ ముందు. నేను రాకేష్ నన్ను వేసిన మధ్యలో. సరే గుండె చడేలు అన్నదిరా. మొత్తంకి. సరే ఒక్కడన్నా ప్లీజ్. నువ్వు ముట్టి పెట్టాలి కదా. చచ్చిపోతారా? నేనే చచ్చిపోయినారా? ఉన్నాడు కూడా పోతాడు. ఒకటి ప్లీజ్. అజానా ఫ్యాన్స్ ఇదొండు. పాపం నా చిన్న పిల్లోడు. కార్తీక్ నువ్వు మా అన్న మా సీనియర్ లేకత్తా పెడతాడు. మళ్ళా నువ్వు కూడా కార్తీక్ నువ్వు కూడా పోవాలి. పాయింట్ ముందు పాయింట్ లేదు. నేను మళ్ళీ వస్తున్నా. ఇన్స్ట్రక్షన్స్ ముందు పాయింట్ లేపుకోలే. మీ మమ్మీతో మాట్లాడుకున్నావా? నా వల్ల కాదు. రెడీ 1 2 3. ఓకే రండి. నేను వస్తున్నాను.
మా అజయన్న కోసం. ఏ ముట్టి టచ్ అయింది, ముట్టి టచ్ అయితే నువ్వే ముట్టి పెట్టాలి. లేదు 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 ముట్టి పెట్టాలి, ముట్టి పెట్టాలి. కార్తీక్ ముట్టి పెట్టాలి. విక్కీ లేకురా రే, కార్తీక్ గడి ముట్టుకు వస్తున్నాడు. ఇప్పుడు దూకపోయేది గజాల రాకేష్ అనమాట. సరే సరే నీకోసం కమాన్. ఇది సరిపోలేదన్న పాయింట్. అక్కడ చూపి అన్న, రియాక్షన్ చూపి అన్న, రియాక్షన్ చిన్న పిల్లని చంపేస్తారంట. ఒక విషయం చెప్తా, నీకే ఆట సరిపోదు బాబు. చిన్న పిల్లాడు. ఓకే వస్తున్నాడు. గ్లాస్ బద్దలు అవుతుంది. లేక తన తోపు దూకాలరా రే, దూకాలంట కాదు, దూకాలి. రియాక్షన్ చూపి రాకేష్ ఎంతో మందిని బలి చేసి ఇంకెవర్రా ఒక్కడే రిక్వెస్ట్, వాడిని మాత్రం వదిలేయండి, ఎందుకంటే చిన్న పిల్లోడు. చిన్న పిల్లడు బీడో ఫస్ట్ అన్నాడు. నలుగురు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడు చిన్న పిల్లడు. నేను సపోర్ట్ చేశారా, సపోర్ట్ వద్దు, నువ్వు వద్దు. చిన్న పిల్లోడు, వాడిని బలి చేయకండి, వదిలేసే దారా దా. సో మామా, మా దిలీప్ అన్న కూడా వేయాలి కదా, దిలీప్ అన్న కూడా వేయాలి కదా, లేదు ఉందండి. చెప్పు. ఫస్ట్ ఎంత బాధపడ్డా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఎంత బాధపడ్డా హ్యాపీగా అయిపోయిందన్న, అయిపోయింది చేస్తాడు. నేను దిలీప్ అన్న కోరుతున్నాను, దిలీప్ అన్న చేస్తాడు మళ్ళీ అందరి తరపున. అన్న ఏందన్నా, నువ్వు చెప్పకన్నా, చిన్నపిల్లడు కాదు. ఎందుకు కొంగుంటావో అంత సేఫ్ అయిపోతావు. ఈ ఆకారం ఏంటి, ఆకారాన్ని అన్నకు నీకు బాగా హనుమంతు తెలియని పవర్ ఉంది నీ దగ్గర. ఎలాగపోతే స్పెట్స్ అయిన బతుకు మేము కాదన్నా, ఎంత ఉంటే అంత సేఫ్ అవుతావు. అయ్యో ఇన్స్ట్రక్షన్ చెప్పేసి స్టార్ట్ చేయి. నేను ఇంకా అన్నా అది కాదన్నా, అది కాదు ఫస్ట్ అది. అనుకున్నారా అలా ఉంటే కూర్చుంటా బలిపసింది అయిపోతాను రా. స్టార్ట్ చేయి, మొదలు పెట్టి ఇంకా ఆట రంబోలని. ఏదో తుచ్చు నువ్వు లేవు, మళ్ళీ పెట్టు. పోయేవాడెవడు పడేవాడెవడు అర్థం కావట్లేదు ఇక్కడ. దుంకుతా ముందు. అయిపోయి సరే బతుకుంటే ఇన్స్ట్రక్షన్ ముందే చెప్తున్నావారా? బతుకుంటే వాళ్ళు ఇద్దరు దూకుతారు. ఛాన్స్ లేదు ఇంకా. స్టార్ట్. అయిపోయా ఇలా చూడు, ఫేస్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. వంగిపోయిండు, లేవన్నా లేవట్లేదురా, ఎక్కడన్నా గిచ్చుకుంది లేవట్లేదురా. అలా నీకు పవర్ ఉందన్న, ఇంకొకసారి చేయరా. మీరు కూడా రాకూడదు, అయిపోయింది ఇప్పుడు ఇల్లు. ఇప్పుడు మీరు లేదు మేము ఇంటే నుంచి ఉంటాం, మీరు దూకితే దూకండి, లేదంటే లేదు. ఫస్ట్ ఎవరు? విక్కీ గాడు. విక్కీ కోరుకున్నాడు ఇప్పుడే మన దిలీప్ అన్న. లెట్స్ గో. బాగానే బాగానే కూడా దింకుతావు కదరా గోడలకి. అలవాటు రా, అదే చెప్తున్నా కదా, నాకు మనుషుల మీద నువ్వు బలి చేసే అలవాటు కూడా. స్టార్టా? రివెంజ్ టైం గుర్తుపెట్టుకో. అన్నా అసలు మనుషులు సైడ్ కి దూకుతాడు. మనుషులు ఎంత చూస్తున్నావు? రెండు కాళ్ళు లేపు దూపాలి. మనుషులు ఎంత చూస్తున్నావు నువ్వు? మనుషులు చూడకూడదు, కళ్ళు మూసేయండి. ఒంగొంగు. సరే
ఎందుకంటేనా ఓకే చాలా అంట. అరే ఇదిగో వాడు 2 కాళ్ళు చాపాలి చాపపోతే ఆడి ముట్టి పెడతాడు ఇప్పుడు మా- సరే 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 కిందికి ఇంకానా కాల్ టచ్ అవ్వాలి. ఇంకా ఇంతేనా ఇంకా మనం తప్పించుకుంటాం రూల్స్ తెలియదు అన్నకి. స్టార్టా స్టార్ట్. తూచ్ అందరు తోండి నువ్వు ఓడిపోయినావు ఈ టాస్క్ రా. అందరూ ఓడిపోయినావు. ఓడిపోయి అందరం కలిసి నేను ఎత్తుకుంటాం. మొత్తానికి టాస్క్లు అయిపోయినాయి. విన్నర్స్ అనౌన్స్మెంట్ చేద్దాం. చూద్దామా? అయ్యో నలుగురు ఉన్నారు. ఎవరు ఇట్లా చూద్దాం. దిలీప్ చాలా మంచి, కార్తీక్ అతి ఎక్కువ, రాకేష్ యాక్షన్ చేయమన్నారు, ఓవర్ యాక్షన్ కాదు. ఓకే ఓకే అదే అది వి విల్ అనౌన్స్ విన్నర్స్. నేను చెప్తా ఓకే అందరికి నేను చెప్తా. సో సారీ గాయ్స్, నేను కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నా. బాగా. సో మామ ఇప్పుడైతే అనౌన్స్మెంట్ చేసేద్దాం ఎవరు విన్నర్స్. చేతులు పట్టుకోండి అందరూ. నేను ఐ విల్ అనౌన్స్ విన్నర్స్. ఐ విల్ నువ్వు కూడా పార్టిసిపేటర్ కదా. ఐ విల్ ఐ యామ్ ది సరే ఫస్ట్ నేను ఎలిమినేట్ అయిన వాళ్ళే చూపిస్తా. ఫస్ట్ ఎలిమినేట్ నేను చెప్తా. నువ్వు ఒప్పుకేసుకుంటావు. నువ్వు విన్నర్ అన్నా. నిన్నెట్లా ఎలిమినేట్ చేస్తా? కాదు నేను చెప్తా. ఫస్ట్ ఎలిమినేట్ మన వచ్చేసాడు, ముందే ఆయన లేపేశాడు, విక్కీ ఆడు. బాయ్ బాయ్ టాటా, సారీ, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇక్కడ ఉండు, ఏం కాదు. సో మామ నేనైతే ఎలిమినేట్, ఎందుకంటే నేను సగం చేసిన, మీకోసం చేసినాను. సో ఇక్కడ చూద్దాం, ముగ్గురు ఉన్నారు, ఎవరు విన్ అవుతారో. ఫస్ట్ ఎలిమినేట్ చెప్తా. ఎలిమినేట్ గోస్ టు దిలీప్ భయ్య. సారీ మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. భయ్య ఎంతో కష్టపడాలి అంటారా. రివీల్ వచ్చేసింది ఆల్రెడీ. నమ్మక ద్రోహం ఇద్దరు ఉన్నారు ఇంకా. ఎంత నమ్మక ద్రోహం ఏంటారు. ఎట్టాగో ఉడిపోయాం. ఇప్పుడు విన్నర్ వీళ్ళిద్దరు ఎవరో లెట్స్ సి. అజయ్ డిసైడ్ చేస్తాడు. నేను డిసైడ్ చేయాలన్నా. సరే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నేను ఎంజాయ్ చేస్తా. నీకు జ్ఞానం లేదు, నువ్వు డిసైడ్ చేస్తా. భయంగా ఉందా? ఎలా ఉంది? భయంగా ఉంది. సరేంద్రానికి పదిపోతుంది. భయంగా ఉందంట. సరే, కేర్ ఆఫ్ సరేందర్ అంటే పేరు కార్తిక్. ఇక్కడ రక్కు బాయ్. లెట్ స్టార్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్. టెన్షన్గా ఉందా? అంత ఆపోజిట్ క్యారెక్టర్స్ వచ్చింది మనకి. మొత్తానికి బిర్యానీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ అన్నా. సరే సరే, మాత్రం షార్ట్ ఫోన్ పెట్టిన గేమ్స్ షార్ట్ చిరుగుతుంది, ప్యాంట్ చిరుగుతుంది. ఎక్కడ చినిగిందిరా? ప్యాంట్ చిరిగింది. మనకి పైన చిరిగిందంట. షార్ట్ కావాలి, నువ్వే పెట్టావు గేమ్స్. సరే మనం మన కోసం ప్యాంట్ ఇప్పిస్తాడు అన్న. ఇప్పిస్తా. ఇప్పుడు అమ్మ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, కామెంట్, సబ్స్క్రైబ్, మర్చిపోకండి హిట్ ద బెల్ ఐకాన్. బాయ్ ఫ్రెండ్స్. సో ఇంకోటి ఇలాంటి ఛాలెంజ్ ఎన్నైనా ఇవ్వండి, చేద్దామని రెడీ ఉన్నారు మన వాళ్ళు. చేద్దామా? పక్కా ఇంకా ఇలాగే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలని మస్తు ట్రై చేస్తాం మీకోసం. పక్కా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సైన్ ఆఫ్. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.